కూడా ఫ్యామిలీ సెటప్ అంటే సినిమాలో లాగా లెంత్ అంటే చాలా పెద్ద ఏమంటారు జాయింట్ ఫ్యామిలీయా మీది కూడా? జాయింట్ ఫ్యామిలీ కాదు, బట్ లైక్ ఐ హ్యావ్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యూజ్. మా డాడ్ సైడ్ 5 బ్రదర్స్ 2 సిస్టర్స్, మై మామ్ సైడ్ 3 మొత్తం. ఓకే. సో ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ విజయవాడ వెళ్తూ ఉండేవాడిని. సో 2 మామయ్యలతో ఉండేవాళ్ళు. ఆల్ జాయింట్ ఫ్యామిలీ. సో ఇప్పటికి కలిసే ఉన్నారు. ఓకే. సో తాతగారు ఉన్నప్పుడు ఎవ్రీ సమ్మర్కి వెళ్ళి అక్కడే ఉండి పరుపులు వేసుకుని అందరం వరుసగా 9 మంది అనమాట. మేము 9 మంది పిల్లలు ఇలా వరుసగా పరుపులు వేసుకుని ఉండేవాళ్ళు. సో అవన్నీ కొన్ని నాస్టాలజిక్గా షూటింగ్ చేస్తున్నప్పుడు అనిపించింది. కైండ్ ఆఫ్ అరే అంటే ఇప్పుడు జనరల్లీ మనం ఏమైపోయింది, ఒక ఫంక్షన్ ఒక పెళ్ళి ఏదైనా సరే హోటల్లో బుక్ చేసుకున్న రూమ్స్ వచ్చి ఆ పెళ్ళి అన్నా కూడా వచ్చి కనపడి వెళ్ళిపోతున్నాం అంతే. ఓకే హాయ్ హలో డిన్నర్ చేసి వెళ్ళిపోతున్నాం, మన వాట్సాప్లో బిజీగా ఉండి వెళ్ళిపోతున్నాం. బట్ ఇదివరకేమో మొత్తం అందరూ ఒకే ఇంట్లో ఉండి అడావుడి వాళ్ళు వీళ్ళు అసలు గ్యాప్ ఉండేది కదా, మనకి టైం కూడా ఉండేది కదా. సో అన్నీ కొంచెం నాస్టాలజిక్ ఆ ఫీలింగ్ వస్తుంది, లైక్ దట్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. సో దీని తర్వాత ఒక ప్లాన్ వేద్దాం అనిపించింది ఈ సినిమా తీసి కలుస్తున్నాం. అవునా? ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట కలుస్తాం. మీది అనుపమ లైక్ ఇంత పెద్ద ఫ్యామిలీ ఇదే ఫస్ట్ టైం చూడడం, సినిమాలో యాక్ట్ చేసినప్పుడే తెలుసా లేకపోతే? Yeah, my family is not this big. So what you said is right. Like we don't have family get together kind of big massive celebrations and all. It's like we meet once in a while, everybody we meet. It's a small family. So it was a new experience coming to such a big family and getting involved into it. సో మీకు అలా అనిపించినప్పుడు మూవీలో ఒక వాట్ ఈస్ దట్ పర్టికులర్ సీన్ కానీ ఏదైనా కానీ మీరు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు? Climax, obviously. Climax, when director narrated the climax itself, me and my mother, both of us heard the story together. That time itself, we got connected to it. Okay. There is, everybody can relate it. That is the biggest fact. So, yeah, that is my favorite part of it. సంక్రాంతికి శర్వానంద్ గారు సినిమా చేశారు అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎన్ని సినిమాలు వచ్చినా ఎలాంటి సినిమాలు వచ్చినా అలాంటి సెంటిమెంట్ మీరు ఏమైనా ఫాలో అవుతారా? సంక్రాంతికి రావాలి అలా ఏం అనుకోలేదు. ఏ సినిమా ఎప్పుడు వచ్చినా కానీ సంక్రాంతికి ఆ టైంలో పోనీ అన్నీ కుదిరి ఆ టైంలో మీ సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా హిట్ కొడతారు మీరు. సో లాస్ట్ ఇయర్ అయింది, ఈ ఇయర్ అయింది, సో నెక్స్ట్ ఇయర్ ఇంకా దీని సెంటిమెంట్గా ఏమైనా ఫాలో అవుదాం అనుకుంటున్నారా? పోనీ మన చేతిలో మనం ప్లాన్ చేసినంత వల్ల ఏమో అంత ఆయన చేతిలో. అంతేనా? యాక్చువల్లీ ఈ సినిమా అసలు ప్లానింగ్లోనే లేదు. సడన్గా రాజు గారి కథ పంపించడం, నాకు నచ్చడం, డేట్లు లక్కీగా అలా కుదరడం అన్నీ అలా అయిపోయాయి. అండ్ మీరు ఈవెన్ డైరెక్టర్ గారు అండ్ రాజ్ గారు కూడా చెప్పడంలో ఏంటంటే ముందు కలిసినప్పుడు శర్వాని అడిగినప్పుడు తను చాలా మొహమాట పడ్డాడు. అసలు నచ్చితే నచ్చింది చేస్తానంటాడు, లేదంటే నచ్చలేదని చెప్పేస్తాడు. అలా డైరెక్టర్ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను అని చెప్పారు. అండ్ మీరు కూడా ఫోన్లో అలాగే చెప్పారు అని. మీరు ప్రతి స్టోరీని అలాగే ఇది చేస్తారా, సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారా? నచ్చితే ఏ డైరెక్టర్ కన్నా మ్యాక్సిమం అందరికీ నచ్చితే అంటే నచ్చడం అంటే దట్స్ అంటే టూ మచ్ అవుతుంది కానీ, బట్ నేను వాళ్ళకి చెప్పే కదా ప్రతి డైరెక్టర్ కదా వాళ్ళకి అది బెస్ట్గానే ఉంటుంది. సో ఐ షుడ్ రిలేట్ మై క్యారెక్టర్ టు దట్ ఫిల్మ్. అన్నీ మంచి కథలే వస్తాయి, బట్ నేను రిలేట్ అవ్వాలి, ఏదో సంథింగ్ ఇవ్వాలి, ఇది చెయ్యాలి, అది వచ్చినప్పుడే చేస్తా. అది రానప్పుడు ఐ డోంట్ మైండ్ సిట్టింగ్ ఎట్ హోమ్. ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజవచ్చు 1 year 14th రిలీజ్ అయ్యింది, మళ్ళీ 14th వరకు ఐ టేక్ టైం. అంటే అంతేగాని ఖాళీగా ఉన్న డేట్లు ఉన్నాయి, సినిమాలు చేసేయాలి ఆ హరిలో ఉండరు ఎప్పుడు లేను.